నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఉన్నంత కాలం ఏదో ఒకటి అలజలు సృష్టిస్తూనే ఉన్నారు. అప్పట్లో ఒక బాలీవుడ్ హీరోయిన్ని విశాల్ గున్ని, అదేవిధంగా కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ చేసి లేకపోతే వేరే కేసును ఆమె మీద నేరారోపణ మోపి విజయవాడ తీసుకొచ్చి ఆమెని కొంచెం కొట్టడం, అదేవిధంగా కొంచెం ఆమెని చిత్రహింసలకు గురి చేయడం, అలాంటివన్నీ లాస్ట్ టైం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయని చెప్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు? ఈ అధికారము శాశ్వతం కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికో లేకపోతే అవినీతి కార్యక్రమాలకో అసాంఘిక కార్యక్రమాలు చేపడితే డెఫినెట్గా పాపం ఎప్పుడైనా ప్రజ్వరిల్లుతుంది. ఏదో ఒక రోజు ఆ పాపానికి తగిన పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో అది నేను వింటున్న మీడియాలో ఆ అమ్మాయి పాపం తను తల్లిదండ్రులతో ఉంటే తన 70 ఏళ్లకు పైగా దేశానికి సేవ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి వాళ్ళ తండ్రి. ఆయన నేవీలో పనిచేశారట, వింటున్నాను. బట్ ఐ డోంట్ నో రియల్ ఫ్యాక్ట్. వాళ్ళ తల్లి కూడా 60 శతాబ్దాలు, దాదాపు 6 శతాబ్దాలు పైగా, అంటే దాదాపు 65-70 ఏళ్ళ వయసులో ఉన్న తల్లిని తనని అందరినీ ఇల్లీగల్గా డిటైన్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడ అబ్డక్ట్ చేసి అదేవిధంగా వాళ్ళని చెరలో పెట్టి దాదాపు ఎన్ని రోజులు, నెల అంటున్నారు, కొందరు 40 రోజులు అంటున్నారు, కొందరు 15 రోజులు ఉంటున్నారు. ఆ గెస్ట్ హౌస్లో పెట్టి తర్వాత ఏదో కేసులు రిజిస్టర్ చేసి చీటింగ్ కేసు ఏదో రిజిస్టర్ చేసి వారిని జైల్లోకి పెట్టి నానా తతంగాలు పెట్టి. ఇంకో విషయం ఇవాళ మార్నింగే విన్నాను, ఆమెని న్యూడ్గా చేసి బట్టలు ఇప్పేసి ఆమె పిక్చర్స్ తీసి మీరు మాకు అగనెస్ట్గా ఎక్కడైనా మాట్లాడితే ఈ పిక్చర్స్ అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తామని చెప్పి భయపెట్టి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి చీటింగ్ చేయడం మహా నేరం, తప్పు కూడా. అది ఎవరైనా కూడా, ఇప్పుడు పాలకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. తర్వాత మన భవిష్యత్తులో ఆఫీసర్లు ఎవరు కూడా, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ, ఇవాళ ఏదో పవర్లో ఉన్నాడు ఆయన, ఒక సీఎంఓ, హోమ్ మినిస్టరో, ఇంకో మినిస్టరో, లేకపోతే ఇంకో ఎమ్మెల్యేనో ఎంపీనో చెప్పినాడని ఇటువంటి దురాగతాలకు పాల్పడితే నష్టపోయేది ఎవరు? ఆఫీసరు. చెడ్డ పేరు వచ్చేది ఎవరు? ఆఫీసర్కి. ఇప్పుడు ఆయన శభాషి కోసం లేదు ఏం చేస్తారో చేయకపోతే, లేదండి ఏమని నేను చేయను సార్, ఇది ఇల్లీగల్, ఐ విల్ నాట్ డూ అన్నాడు అనుకో, ఏం చేస్తారు? నిన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. నీ గొంతు కోసేరు కదా, నీ ఉద్యోగం పీకేరు కదా. మరి ఇటువంటి అరాచకమైనటువంటి నీచమైనటువంటి పనులను ఎందుకు చేయాలా? తప్పు కదా. ఎవరైనా కానీ ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఒక పౌరురాలిని, అది కాకుండా ఆమె ఒక డాక్టర్ అంటున్నారు, ఆమె ఒక డాక్టరు, బాలీవుడ్ యాక్టర్ అయితే ఏదన్నా కావచ్చు, సగటు వ్యక్తిని ఇల్లీగల్గా ఆమెని కిడ్నాప్ చేసి అబ్డక్ట్ చేసి ఆమెను రూమ్లో కన్ఫర్మ్ చేసి ఆమెతో చెడ్డగా ప్రవర్తించి ఆమె దగ్గర ఆమెను ఇల్లీగల్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపడం దురాగతం. నిజంగానే ఎవరన్నా ఆ పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, వాళ్ళని డెఫినెట్గా కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఈ విధంగా పవర్లో ఉండేవాళ్ళ మాట పోలీసులు వింటూ పోతే దానికి అంతమేముంది? కాబట్టి పోలీసులు కూడా 5 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్తున్నారు పోలీసులకి. దానికి ఏం చెప్తారు? దీనిపైన క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలా, ఇన్వెస్టిగేట్ చేయాలా. ఒకవేళ దీంట్లో అవినీతి కూడా పాల్పడి ఉంటే డెఫినెట్గా సిబిఐ కానీ, ఏసీబీ కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ దీంట్లో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఎవరు డబ్బులు చేతులు మారినాయా, డబ్బుల కోసం చేశారా, పలుకుబడి కోసం ప్రజాప్రతినిధులు చెప్తే వాళ్ళ మాటలకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తి ఇట్లాంటి పనులు చేశారా చూడాలి. ఇది డెఫినెట్గా ఈ విధంగా చేస్తే తప్పే, అది ఎవరు చేసినా తప్పే. పాలకులు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ నేను పవర్లో ఉన్నానంటే ఎవరు చెప్పినారండి? ఈ మహామహారాజులు, శిబి చక్రవర్తి తన తొడను కోసిచ్చినటువంటి శిబి చక్రవర్తికే దిక్కులేదు ఇక్కడ. అటువంటి వాళ్ళు ఇప్పుడు మహారాజులు ఎంతమంది మట్టి కరిచిపోయినారు ఇక్కడ. శ్రీకృష్ణదేవరాయల కంటే గొప్పవాడివా? లేదండి, తప్పు. మీ పవర్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించండి. 10 కాలాల పాటు ప్రజలు మీ పేరు చెప్పుకుంటారు, మీరున్నా లేకపోయినా. అంతేగాని ఇటువంటి లుచ్చా లోఫర్ నీ సొంత లాభం కోసం, నీ సొంత ఇమేజ్ కోసం, నీ సొంత ప్రాబల్యం కోసం ఇటువంటి చెడ్డ కార్యక్రమాలు, నీపైన ఉండే చెడ్డ కార్యక్రమాలను దుడుపు కోసం ఇటువంటి దురాగతాలకు పాల్పడితే సమాజం ఏమంటుంది? నీ మొహాన్ని ఉమ్మేస్తుంది, అంతే కదా. ధైర్యంగా నీ ముందుకొచ్చి చేయలేకపోవచ్చు, బయట వాడితో ఒక బతుక అంటారు. తప్పు ఇది ఈ విధంగా చేయడం. మీ డబ్బు ఎంతకాలం ఉంటుందండి? మీ పలుకుబడి ఎంతకాలం ఉంటుంది? అసలు మీరే ఎంతకాలం ఉంటారు?
తప్పు ఈ విధంగా చేయడం ఎవరైనా కూడా. అందుకే నేను చిరకాలంగా చెప్తూ వస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయండి. చేసి ఏ పొలిటికల్ బాసెస్ కిందనో వర్క్ చేసే దుర్భాగ్యాన్ని కలిగించకుండా ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ చేయండి. FBI లాగా, సీక్రెట్ సర్వీసెస్ లాగా అమెరికాలో ఆ విధంగా చేయగలిగితే అట్టడుగు వర్గాల వాళ్ళకి, పేదలకి, నిరుపేదలకి, సామాన్యులకి మంచి న్యాయం జరుగుతుంది. లేకపోతే డబ్బులు ఇచ్చినోడుదో లేకపోతే పవర్ ఉపయోగించినోడుదో వాడికే న్యాయం జరుగుతుంది. పేదవాడికి, అట్టడుగు వర్గాల వారికి, నిమ్న కులాల వారికి న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే ఇండిపెండెంట్ చేయండి. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు ఇండిపెండెంట్ చేస్తే వాళ్ళ దురాఘాతాలు పట్టడం మహా కష్టం అని మీరు అనుకుంటే వారికి ఒక చెక్ పెట్టండి. ఎస్, నువ్వు చేస్తే యూ విల్ బి చెక్డ్ బై లైక్ దిస్, యూ విల్ ఆల్సో బి పీనలైజ్డ్. మిమ్మల్ని కూడా ఉరికంపం ఎక్కిస్తారు. మీరు ఏ చెడ్డ కార్యక్రమం చేసినా అది పెట్టండి, చెక్ పెట్టండి. వాళ్ళపైన ఒక జ్యుడిషియరీని పెట్టండి, ఒక సపరేట్ బాడీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని చెక్ చేసేటట్టు చేయండి. ఆ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు వాళ్ళు ఆడమన్నట్టు డ్యాన్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. అప్పుడు ఇండిపెండెంట్ చేస్తే ఎవడు చెప్ప మాట వినాల్సిన పని లేదు. వాడు ఎమ్మెల్యే అయినా, సామాన్య పౌరుడైనా ఈక్వలే. లేదు వాడు మినిస్టర్ అయినా, ఇక్కడ ఒక రిక్షా పుల్లర్ అయినా ఈక్వల్గా స్టేటస్ ఉంటుంది. ఇద్దరు చెప్పేటువంటి స్టేట్మెంట్కి సమాన గౌరవం ఉంటుంది. సమానమైన ప్రతిపత్తిలో FIRలు కడతారు. లేకపోతే ఏమవుతుంది, ఇట్లా అవుతుంది. పొలిటికల్ బాసెస్ వాళ్ళ ప్రాబల్యం కోసం, వాళ్ళ డబ్బుల కోసమో లేకపోతే పలుకుబడి కోసమో లేకపోతే వాళ్ళపైన ఉన్న దురాగతమైనటువంటి కేసుల్ని నుంచి తప్పించుకోవడానికి ఇట్లా దుర్లభమైన దుస్సాహస కేసులు పెడితే బాగానే ఉంటుంది, కానీ ఆమె మీద కేసులు పెట్టడమే కాకుండా ఆమె న్యూడ్గా చిత్రీకరించి ఆమె మీద ఎవరైతే మగ కానిస్టేబుల్, ఎవరైతే మేల్ కానిస్టేబుల్ వాళ్ళ ద్వారా ఆమెని కొట్టడం కానీ, ఆమె వార్తలకు పెట్టారంట. సో రీసెంట్గా కొన్ని వార్తాపత్రికలు వస్తున్నాయి, దాని మీద మీరేమంటారు? అదే జరిగితే డెఫినెట్గా ఎవరు కానిస్టేబుల్స్ ఉన్నారో, ఆ SIలు ఎవరున్నారో, వాళ్ళందరూ ఇన్స్పెక్టర్స్ ఎవరున్నారో, లేదు వీళ్ళ ముసుగులో కొన్ని సందర్భాల్లో ఇది కర్ణాటకలో జరిగింది. పోలీస్ స్టేషన్లతో అగైనెస్ట్ పార్టీ వాళ్ళతో కొట్టించాలని వాడికి గంతలు కట్టి ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఆ మనిషిని పోలీస్ కానిస్టేబుల్ లాగా కాకి ప్యాంట్ వేసుకొని వాడికి దెబ్బలు తినేవాడికి కాళ్ళకి గంతలు కట్టి కొట్టించినారని విన్నాను 10 ఏళ్ల క్రితం. ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇటువంటి దురాగతాలకు పోలీసు వాళ్ళు పాల్పడినా, వేరే వాళ్ళు పాల్పడినా వాళ్ళపైన FIR కట్టాలి. న్యాయంగా, ధర్మంగా ఇన్వెస్టిగేషన్ సాగాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో దోషులని తేలితే వాళ్ళను డెఫినెట్గా అరెస్ట్ చేసి జైలుకు పంపించి, ఏ విధంగా అయితే చట్టప్రదంగా ఎవరైతే ప్రజలకు ఏ విధంగా మనం మామూలుగా తీసుకుంటామో అదే ప్రకారంగా వాళ్ళపైన అన్ని యాక్షన్స్ తీసుకోవాలి. ఈ కేసులో ఒక దురాఘాటమైన ఒక ఘటన ఉంది సార్. ఎందుకంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఒక చిన్న వ్యక్తి కాదు, IPS క్యాండిడేట్ వ్యక్తి. సో అదేవిధంగా దీనికి వెనకమాల నడిపించింది కూడా వైసీపీలో అప్పుడున్న సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తా ఉంటారు? ఎవరో ఉన్నారని కాదండి, ఎవరన్నా ఫలానా వ్యక్తి అని కాదు. ఎవరున్నా కూడా మనము డెఫినెట్గా చెడ్డ కార్యక్రమాలు చేసిన ఎవరైనా, ఏ వ్యక్తినైనా శిక్షించాల్సిందే. ఒకళ్ళనేముంది, ఎవరున్నా కూడా IPSలో ఇంకోళ్ళు ఎవరున్నా చేయాల్సిందే. తప్పు డెఫినెట్గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. మళ్ళీ ఏదో మనం పవర్లోకి వచ్చినామని వాళ్ళని ఏదో కించపరచాలనే విధంగా కాకుండా న్యాయంగా, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైతే నిజంగా జరిగిందో దానిపైన దోషులు ఎవరైనా ఉంటే నిరూపిస్తే బయటకు వస్తే డెఫినెట్గా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్.